మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే 193వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. బ్లూ బీమ్ యూత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలర్పిస్తూ ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సావిత్రిబాయి ఫులే జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు, స్పీచ్లు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బ్లూ బీమ్ యూత్ సభ్యులు బహుమతులను అందజేశారు. బ్లూ బీమ్ యూత్ అధ్యక్షుడు ప్రేమేందర్ మాట్లాడుతూ మన దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలని అన్నారు. ఎక్కడ కూడా తలొగ్గక తన భర్త పూలే గారి సహకారంతో ఆనాడు బ్రిటిష్ కాలంలో అందరిని ఎదిరించి బాలికలు స్వచ్ఛందంగా చదువుకోవాలి, ముందుకు రావాలని పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వితంతువులకు తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె ఆదర్శంగా తీసుకోవడం కాకుండా ఆమెకు ఏదైతే ఆశయాలు మనం ముందుంచారో ఆ ఆశయాలను కూడా మనం ముందు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి వీళ్ళ జీవితాన్ని మనం సామాజిక సేవకు ధారపోసిన ఇటువంటి మహనీయులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని మేము కోరుకోవడం జరుగుతుంది.